హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాహిత రెసిపీస్. ఈరోజు వీడియోలో ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉండే హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ మసూర్ దాల్ యాడ్ చేసి వాటర్తో 2 సార్లు బాగా వాష్ చేయండి. నెక్స్ట్ ఈ పప్పు పైన 2 ఇంచుల వరకు వాటర్ని యాడ్ చేసి ఓవర్ నైట్ నానబెట్టండి. ఒకవేళ మీరు ఇన్స్టెంట్గా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే పప్పుని కనీసం 2 గంటలైనా నానబెట్టుకోవాలండి. పప్పుని ఎక్కువసేపు నానబెట్టుకోవడం వల్ల దీని నుంచి ఫ్యాటిక్ యాసిడ్ రిలీజ్ అవుతుందండి. దీనివల్ల మనకు ఎలాంటి డైజెస్టివ్ ఇష్యూస్ ఉండవు. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ నానబెడుతున్నానండి. నెక్స్ట్ ఈ దాల్లోని వాటర్ అన్ని వంపేసి ఒక జార్లోకి యాడ్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి 2 మీడియం సైజ్ క్యారెట్స్కి పైన పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేయండి. నెక్స్ట్ 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలా కట్ చేసుకుని యాడ్ చేయండి. నెక్స్ట్ ఒక రెమ్మ కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ, 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసి స్మూత్ పేస్ట్ వచ్చేంత వరకు బ్లెండ్ చేయండి. నెక్స్ట్ ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకోండి. నెక్స్ట్ 1/2 గ్లాస్ వాటర్ని జార్లోకి యాడ్ చేసి బ్యాటర్లోకి మిక్స్ చేయండి. ఇక్కడ టోటల్గా 1.5 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేశానండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఈ బ్యాటర్ని ఫర్మెంట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇన్స్టెంట్గా క్యారెట్ దోశని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు పిండి అంతటిని బాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక గరిటెతో దోశ బ్యాటర్ని వేసి స్మూత్గా రౌండ్ షేప్లో స్ప్రెడ్ చేయండి. నెక్స్ట్ దోశ పైన ఆయిల్ని స్ప్రెడ్ చేసి 1 to 2 మినిట్స్ తర్వాత దోశని స్లోగా రెండో వైపుకి టర్న్ చేసి రెండో వైపు కూడా బాగా కాలాక ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఇలా దోశలన్నీ ప్రిపేర్ చేసుకోండి. దోశ పిండి కనుక మిగిలినట్లయితే ఈ దోశ పిండిని 2-3 డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని దోశలు వేసుకోవచ్చండి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోశలని ఏదైనా చట్నీతో కానీ సాంబార్తో కానీ లేదంటే పికిల్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. సో ఒకసారి మీరు కూడా ఇలాంటి హెల్తీ దోశని ప్రిపేర్ చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.